మనం కూడా ఒక్కోసారి ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా, నేను సంపాదించాను నా కష్టం వల్ల, నేను కష్టపడ్డానండి, పగలు నైటు పనిచేసి దీన్ని సంపాదించుకున్నాను అండి అనుకుంటాం మనం కదా. ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి అలా అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో తెలుసా? దేవుడు మనకు బలమును అనుగ్రహించకపోతే, దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే, దేవుడు గుప్పిలి విప్పుతున్నాడు గనుక మనం ఆశీర్వదించబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన గుప్పిలి విప్పుతున్నాడు గనుక మనకు మన చేతుల నిండా వస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉంది, యజమానుడు గుప్పిలు బిగబడితే కూలివాడు ఎంత పని చేసినా ఖాళీగా తిరిగి రావటమేగా. పని చేసిన వాడు సాయంకాలానికల్లా కూలి చేతిలో పట్టుకోవాలి. ఒకవేళ యజమానుడు ఈరోజు నేను రేపిస్తాను పో అంటే ఖాళీగా తినక తిరిగి రావటమేగా. అంటే యజమానుడు గుప్పిలు విప్పాలి. పని చేసిన వాడు ఆశీర్వదించబడాలి అంటే యజమానుడు గుప్పిలు విప్పాలి. పని చేసినా సరే కష్టము చేతికి రాలేదు అంటే యజమానుడు బిగబట్టాడు. యజమానుడు బిగబడితే నువ్వెంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. ఆ యజమానుడు ఎవరు అంటే మన దేవుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం కష్టపడుతున్నాము, మన యజమానుడు దేవుడు మనల్ని సమృద్ధితో నింపుతున్నాడు, సంతృప్తిని దయచేస్తున్నాడు, మన గుప్పిలిని నింపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిజాన్ని మరి ఆయన ఎందుకు తెలుసుకోలేదని దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో నీ తమ్ముడు గ్రహించాడు కదా ఈ విషయాన్ని, దేవుడు దయచేశాడని దేవుని దగ్గర తీసుకుని వచ్చాడు. మరి నీవెందుకు అనుకోలేదు? ఇది నా తప్ప, దేవుడు ఆశీర్వదించట్లేదు అని మనం అనుకుంటున్నాము, కానీ మనము దేవునికి ఎలాగా అర్పిస్తున్నామని మనం ఆలోచిస్తున్నామా? దేవుని ఎలా ఘనపరుస్తున్నాము అని మనం ఆలోచిస్తున్నామా? మన అర్పణ లేదా మనం దేవుని ఘనపరచడం ఎలా ఉంటుంది అది మనం ఆలోచించుకోకుండా మనం ఏమంటామో తెలుసా? సహజంగా ఇదిగో ఈ కయ్యను స్వభావంలాగా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నా పట్ల కృప చూపట్లేదు, దేవుడు నన్ను చూడటం లేదు. ఏమంటే ఎన్నైనా అనుకుంటాం కదా. మనకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుడు నన్ను చూడట్లేదు, దేవునికి నేనంటే ఇష్టం లేదు, దేవునికి వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళంటేనే ఇష్టం. దేవుడు నిన్నెందుకు ఇష్టపడ్డాడు, నన్నెందుకు ఇష్టపడ్డాడు? ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. మంచివారి మీద కూడా చెడ్డవారి మీద కూడా ఆయన ఈ ఎండను వచ్చేటట్టుగా చేస్తున్నాడు, మంచు కురిపిస్తున్నాడు. సమస్తము సమానంగా దయచేస్తున్న దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించడు? నిశ్చయముగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు.